అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. 3035 ఉద్యోగాలను ఆర్టీసీలో భర్తీ చేసేందుకు ఏమైంది? ఆర్టీసీలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నేపథ్యంలో ఆయన ప్రకటన చేయడం జరిగింది. అయితే గతంలో ఆర్టీసీని మొత్తం అప్పుల పాలు చేసి దివాలా దిశగా తీసుకుపోయి అసలు ఆర్టీసీ ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితుల్లోంచి ఆర్టీసీని మళ్ళీ గట్టెక్కించేందుకు ప్రతి నెల ఆర్టీసీకి సబ్సిడీ డబ్బులు అందజేస్తూ ఆర్టీసీని మళ్ళీ పునరుజ్జీవనం పోస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అందులో ఉద్యోగాల భర్తీని కూడా చేపట్టబోతా ఉంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. సో ఈ అంశం ఇట్లా ఉంటే ఇక అధికారులు ఆఫీసుల్లో కూర్చుంటే నడవదు, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం. సో మనం నిద్రకు వదిలేయంగా దాదాపు 16 గంటల సమయం ఉంటుంది. 16 గంటల్ని మనం ఎట్లా వినియోగించుకోగలిగితే మనకు అంత మంచి ఫలితాలు ఉంటాయి. అధికారులు చాలామంది ఆఫీసులు వదలట్లేదు, కొంతమంది కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం అవుతా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లాల్సిందే అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లీడర్లు అందుబాటులో ఉన్నట్టుగా అధికారులు అందుబాటులో ఉండట్లేదు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట. సో